నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రధానంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య 7:30 మ్యాచ్ జరగబోతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచ్ల్లో తలపడగా ముంబై 13, ఎస్ఆర్హెచ్ 10 గెలిచాయి. ప్రస్తుతం ఈ పాయింట్స్ టేబుల్లో ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో ఉన్నాయి. ఇక ఇరు జట్లు తమ చివరి మ్యాచ్లో విజయాన్ని సాధించి తిరిగి ఫామ్ అందుకున్నాయి. దీంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. రైట్, ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య 7:30 రాత్రి మ్యాచ్ జరగబోతోంది. ఇక టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 23 మ్యాచ్ల్లో తలపడగా ముంబై 13, ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్లు గెలిచాయి. ప్రస్తుతం ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మ్యాచ్ అనుకూలంగా ఉండబోతుందా, గ్రౌండ్ ఏ లెవెల్లో పనిచేయబోతుంది, వీటికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆదిలాబాద్ నుంచి ఫిల్మ్ అనలిస్ట్ మనకి సత్యనారాయణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, ప్రధానంగా చాలా కీలక మ్యాచ్. ఎందుకంటే క్రికెట్ అనగానే ఐపీఎల్ హంగామా కొనసాగుతుంది. రెండు కీలకమైన టీంలు, ఇటువైపు తెలుగు వారికి సంబంధించి ఎస్ఆర్హెచ్ చాలా కీలకంగా దూసుకుపోతుంది. అంటే మొన్న అపజయాలున్నా కూడా మొన్న విజయంతో ఒకసారిగా మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. సో మ్యాచ్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? రెండు ప్రధాన ఏవైతే ఉన్నాయో రెండు జట్లకు సంబంధించి బలాబలాలు ఒకసారి మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ. అయితే ఈ రోజు కనుక మనం మ్యాచ్ పరిశీలించినట్టయితే ఇటు ముంబై ఇండియన్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ రెండు జట్లకు కూడా ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఎందుకంటే ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఈ 18th ఎడిషన్ 2025లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఇరు జట్లు కూడా 6 మ్యాచ్లు ఆడాయి. అటు ముంబై ఇండియన్స్, ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ తలా 6 మ్యాచ్లు ఆడి కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో చాలా కీలకమైనటువంటి ఒక మ్యాచ్ లో ఈ రోజు రెండు జట్లు కూడా తలపడుతున్నాయి. ఒక రకంగా చెప్తే రెండు జట్ల యొక్క సిచ్యువేషన్ ఒకే విధంగా ఉంది. ఇరు జట్లు కూడా సమానమైనటువంటి ఒక పాయింట్లతో టేబుల్లో ఉన్నాయి. కాకపోతే టేబుల్ యొక్క పట్టికలో ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో ఉంది, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ 9వ స్థానంలో కొనసాగుతోంది. అయితే అంటే నెట్ రన్ రేట్ కూడా ఇందులో కీలకంగా ఉంటుంది. పాయింట్ల ఆధారం ఉన్నప్పటికీ కూడా పాయింట్ల పట్టికలో ప్రకారంగా చూసినప్పటికీ నెట్ రన్ రేట్ అంటే జట్టు చేసేటటువంటి ఒక పరుగులు కావచ్చు, ఓడిపోతే గెలిచినప్పటికీ ఆ జరిగేటటువంటి యొక్క ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ ఆధారంగా నెట్ రన్ రేట్ అనేది కీలకంగా మారుతుంది ఈ యొక్క విజయ అవకాశాల్లో. అలాగే ప్లే ఆఫ్స్ లో కూడా నెట్ రన్ రేట్ అనేది, అంటే సమానమైన పాయింట్ ఉన్నప్పుడు ఏ జట్టు యొక్క నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉంటే ఆ జట్టు పాయింట్ల పట్టికలో పైకి వెళ్ళేటటువంటి యొక్క పరిస్థితి ఉంటుంది. కాబట్టి
మ్యాచ్ లో ఇది కూడా చాలా కీలకంగా ఉంటుంది. అయితే నెట్ రన్ రేట్ లో ఎస్ఆర్ఎస్ హైదరాబాద్ కాస్త వెనుకబడడంతో అది 9వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ మాత్రం 7వ స్థానంలో. అయితే ఈ రెండు జట్ల మధ్య అంటే ఇది 7వ స్థానంలో ఉన్నటువంటి జట్టు, 9వ స్థానంలో ఉన్న జట్టు, ఈ రెండు జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ గా మనం అభివర్ణించాలి. ఎందుకంటే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా రెండు జట్లకు సావరే ఓమెన్స్. ఎందుకంటే ప్రతి ఆడే ఇక ఈ రెండు ఇరు జట్లు కూడా దాదాపుగా ఇంకా 8 మ్యాచ్లు ఆడాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది ఈ సీజన్ లో. ఈ 8 మ్యాచ్ల్లో కూడా మరి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఇరు జట్లు ఉంచుకోవాలంటే కూడా ఆడే ప్రతి మ్యాచ్ కూడా అటు ముంబై ఇండియన్స్ కి ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. అందులోని భాగంగా ఈ రోజు జరిగేటటువంటి ఒక మ్యాచ్ కూడా ఇరు జట్లకు కూడా చాలా కీలకం. ఎందుకంటే ఎవరు టాస్ గెలిచినప్పటికీ, ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పటికీ, చేసినప్పటికీ గెలుపు అనేది చాలా ముఖ్యంగా మనం భావించాలి రాజశేఖర్. ఎందుకంటే పూర్తిగా శక్తియుక్తులు అన్ని కూడా అక్కడ గ్రౌండ్ లో పెట్టి మరి పోరాటం సాగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ఒక మ్యాచ్ ఇద్దరికి కూడా ఉంటుంది. కాకపోతే అంటే ఇవాళ తలబడుతున్నటువంటి ముంబై ఇండియన్స్ కానీ ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి కానీ ఏ జట్టుకు ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయంటారు? దాని కనుక మనం బేరీజ్ వేసినట్టయితే ఇటు పేపర్ పరంగా చూస్తే పేపర్ మీద 11 మంది సభ్యులు గల ఇటు ముంబై ఇండియన్స్ కావచ్చు, అలాగే అంటే ఆ చివరాఖర్లో అంటే ఎవరికి ఆటలో అవకాశం కల్పిస్తారు తుది 11 ఎవరు ఎంపిక చేసినప్పటికీ కూడా అటు 11 మంది వాళ్ళు 11 మంది వీళ్ళు పేపర్ పైన మాత్రం చాలా గట్టిగా ధీటుగా కనిపిస్తారు. ఎందుకంటే గత ఆడిన మ్యాచ్ లో చూసినట్టయితే అటు ముంబై ఇండియన్స్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, తిలక్ వర్మ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు, ప్రతి ఆటలో కూడా స్కోర్ అయితే చేస్తున్నాడు. తర్వాత హార్దిక్ పాండ్యా మంచి హిట్టింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అతను కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే బాకీ ఉందని చెప్పేసి అటు ముంబై ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. ఆడినటువంటి యొక్క 6 మ్యాచ్ల్లో కూడా మరి అతను తగిన పరుగులు సాధించింది. అంటే ఇటు ముంబై ఇండియన్స్ జట్టు తరఫున చూస్తే కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, మంచి ఆల్రౌండర్స్ కూడా జట్టులో ఉన్నారు. అలాగే హైదరాబాద్ వైపు నుంచి చూస్తే కూడా మనం గత మ్యాచ్ లో చూడొచ్చు, సిక్సర్ల పిడుగు, చిచ్చర పిడుగు కుర్రాడు అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెన్నైకి మరి మ్యాచ్ లో కేవలం 40 బంతుల్లో సెంచరీ చేసి 10 సిక్సర్లు 10 4లు అతను బాదాడు. అంటే అతను ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో కలిపి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అది జట్టుకు ఎంతో సహకరించింది, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. దాదాపు 245 రన్స్ ని మరి ఇద్దరు కలిసి చేశారు. అంటే ఇటు ట్రావిస్ హెడ్ అలాగే ఇటు అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనర్లు దాదాపు 150+ స్కోర్ ని వికెట్ పడకుండా కాపాడుకోగలిగారు. అందుకే అది చాలా కీలకంగా, ఎందుకంటే మ్యాచ్ గెలవాలన్నా లేదంటే మంచి స్కోర్ సాధించాలన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఎందుకంటే ఇద్దరు ఓపెనర్లు చక్కగా ఆడినప్పుడే మంచి స్కోర్ మినిమం ఏదైతే పవర్ ప్లే ఉంటుందో 6 ఓవర్లు పవర్ ప్లే వరకైతే వికెట్ నష్టపోకుండా ఇద్దరు ఓపెనర్లు కూడా మంచి స్కోర్ సాధించినప్పుడు అది మిడిల్ ఆర్డర్ పై పెద్ద భారం చూపదు. వాళ్ళు కూడా మిడిల్ ఆర్డర్ పైన ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా మంచి చెలరేగి ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది బంతి ఎలా వస్తుంది, బంతి అంచనా వేసి ఆడాలి, బంతిని అంచనా ప్రకారంగా నిల్లకుపోవాలి, క్రీజ్ లో ముందుగా నిల్లకుపోవాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే 20 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి చూస్తుండగానే బంతులన్నీ కూడా అయిపోతుంటాయి కాబట్టి నిల్లకుపోవడానికి ఎక్కువ అవకాశం ఉండదు. రాగానే షాట్స్ కి వెళ్లాల్సినటువంటి ఏర్పాటు జరుగుతుంది కాబట్టి మరి అంటే ఒకటి అంటే మనం ముంబై నుంచి చూసుకుంటే ప్రధానంగా మీరున్నట్లు బలాలు లేకపోతే వేగంగా ఛేదించాల్సిన సందర్భాలు లేకపోతే స్కోర్ పరుగులు పెట్టించాలి. ఇక్కడ కీలకంగా ఆటగాళ్ళు కూడా చూసుకోవాలి. అంటే ముంబైకి సంబంధించి చూసుకుంటే రోహిత్ శర్మ ఫామ్లో లేరు, అంటే అది కొంతవరకు నిరాశ కలిగిస్తుంది అభిమానులకు కూడా. ఆయన అనుకున్న స్థాయిలో రాణించట్లేదని కొంతమంది సీనియర్ ప్లేయర్స్ కూడా మాట్లాడుతున్నారు. సో ఏమైనా ఈ మ్యాచ్లో ఆయన పుంజుకునే అవకాశం ఉంది, సో తనదైనటువంటి మార్కు చూపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది రాజశేఖర్. ఎందుకంటే రోహిత్ శర్మకి అవకాశాలు ఇస్తున్నారు, రోహిత్ శర్మ ఇంకా క్రికెట్ లో రాణిస్తున్నారు. అంటే రోహిత్ శర్మ రికార్డ్స్ కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే వన్డే చరిత్రలో ఎవరికి సాధ్యం కానటువంటి
డబుల్ సెంచరీలు 3 సాధించినటువంటి బ్యాట్స్మెన్ ఒక రోహిత్ శర్మగా మనం చెప్పొచ్చు. అతను గ్రౌండ్ లో దిగితే అంటే సరదైన రోజు రోహిత్ శర్మది తన స్పెషల్ డే అనేటటువంటి రోజు వస్తే గనక బౌలర్లకు ముచ్చెమటలు పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అలవోకగా సింగిల్ హ్యాండ్ తో సిక్సర్లు కొట్టగల సాధ్యుడు రోహిత్ శర్మగా అటు అభిమానులు ముంబై ఇండియన్స్ అలాగే రోహిత్ శర్మను అభిమానించేటువంటి యొక్క ఫ్యాన్స్ ఆ తర్వాత టోటల్ గా క్రికెట్ ఫ్యాన్స్ చెప్పేది ఒకటి, రోహిత్ శర్మ ఇది ఫామ్ లో లేడు కానీ ఫామ్ తిరిగి అందుకుంటే మాత్రం అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అవలీలగా 4లు 6లు బాధేటటువంటి బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ కాబట్టి మరి ముంబై ఫ్యాన్స్ అంటే ఒకవేళ రోహిత్ ఒకవేళ తిరిగి ఫామ్ లోకి వస్తే ముంబై భారీ స్కోర్ చేస్తుంది. ముంబైకి అంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయానికి అనుకోవచ్చు మనం. ఆ విధంగా ఒకవేళ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చి తనదైన శైలి చూపిస్తే కనుక ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. ఎందుకంటే ఇటు ముంబైకి అదొక్కటే కాదు, అంటే ఇటు రోహిత్ శర్మ ఇటు తర్వాత ఎవరైతే సూర్యకుమార్ యాదవ్, తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా ఫామ్ లో ఉన్నందుకు కారణం ఒకటి. ప్లస్ హోమ్ గ్రౌండ్ అక్కడ ముంబైలో ఆడుతుంది కాబట్టి, ముంబైలో ఆ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి సొంత ఫ్యాన్స్ యొక్క కేరింతలు, సొంత ఫ్యాన్స్ యొక్క మద్దతు వీటి మధ్య ఖచ్చితంగా కొంత హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ముంబై ఇండియన్స్ కి ఉండేటటువంటి అవకాశం కూడా ఉండబోతోంది. అండ్ ఇంకోటి అంటే ముంబై బౌలింగ్ లైనప్ కానీ బ్యాటింగ్ లైనప్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే SRH తో పోల్చుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు? ఒక రకంగా చెప్పాలంటే బౌలింగ్ ఆ తర్వాత బ్యాటింగ్ రెండు జట్ల పరంగా చూస్తే అంటే రెండు జట్లు సమానంగా ఉన్నట్టుగానే మనం భావించాలి. ప్రధానంగా ఫామ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు IPL అంటేనే ప్రతి జట్టు కూడా ఫ్రాంచైజీలు ఏం చేస్తాయంటే ఎవరైతే అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేలం వేసి మరి కొనుక్కుంటుంది. కాబట్టి నైపుణ్యం ఉన్నటువంటి సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్ నే అలా ఆల్రౌండర్లనే బౌలర్లనే ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తారు కాబట్టి డబ్బులు వెచ్చించి మరి కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేస్తారు కాబట్టి ప్రతి ఆటగాడి మీద కూడా బాధ్యత ఉంటది. ప్రతి ఆటగాడు కూడా స్థాయికి తగ్గట్టుగా రాణించాలని తపన ఉంటది. కాబట్టి మనం ఆ పరంగా చూస్తే రెండు జట్లు కూడా సమానంగా ఉన్నాయి. అటు హైదరాబాద్ లో ఉన్నారు ధీటైన బ్యాట్స్మెన్, అటు ముంబైలో కూడా ఉన్నారు. అంటే ఈ జట్టు చిన్నది ఈ జట్టు పెద్దది అని చెప్పడానికి ఇది 2020 ఓవర్స్ లో సాధ్యం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ జట్టు మ్యాచ్ గెలుస్తుంది అని ఎవరు కూడా చెప్పలేనటువంటి ఒక పరిస్థితి 2020లో ఉంటుంది. ఎందుకంటే ఒక వికెట్ అనేటటువంటిది ఫలితాన్ని మార్చేస్తుంది, ఒక ఓవర్ అనేది ఫలితాన్ని మార్చేస్తుంది, ఒక 6 అనేది కూడా ఒక ఫలితాన్ని రివర్స్ చేసేటటువంటి ఒక పరిస్థితి 2020 ఓవర్ లో చివరి వరకు కూడా. ఎందుకంటే 6 బంతుల్లో 6 పరుగులు కూడా చేయలేని పరిస్థితి ఉండొచ్చు. అలాగే 6 బంతుల్లో 30 పరుగులు చేసి కూడా విజయం సాధించే అవకాశం కూడా 2020లో ఉంటుంది. నేను జరిగిన మ్యాచ్ చూసాం. ఎందుకంటే కేవలం 6 బంతుల్లో 9 పరుగులు కూడా చేయలేక మ్యాచ్ అనేటువంటిది ఇది సింగిల్ అంటే ఇది పవర్ సూపర్ ఓవర్ కి రావడం, సూపర్ ఓవర్ లో కూడా 11 పరుగులు కూడా చేయలేక చేతులు ఎత్తాడు రాజస్థాన్ రాయల్స్ మనం చూస్తాం. అలాగే గత మ్యాచ్ లో చూస్తే కూడా 111 పరుగులు మాత్రమే చేసి పంజాబ్ కింగ్స్ జట్టును అంటే మ్యాచ్ ని కాపాడుకున్నటువంటి పరిస్థితి. కేవలం 111 పరుగుల టార్గెట్ ని డిఫెండ్ చేసుకుంది. అంటే అక్కడ పిచ్ అంటే ఇక్కడ ప్రధానంగా ఒత్తిడి అనేటటువంటిది ప్రతి ఆటగాళ్ళ మీద ఉంటుంది. దానికి తగ్గట్టుగానే పిచ్ కూడా అంటే మీరు పిచ్ అంటున్నారు. పిచ్ గురించి మాట్లాడుకుంటే కనుక అంటే మీరు ఆల్రెడీ ముంబైకి ఒక హోమ్ గ్రౌండ్ అది. అంటే ఇక్కడ ప్లేయర్స్ చూసుకుంటే అంటే విదేశీ ఆటగాళ్ళు మన దేశానికి సంబంధించిన ఆటగాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? పిచ్ ప్రభావం ఎలా ఉండిపోతుంది? ఒకవేళ ముందు బ్యాటింగ్ కనుక ముంబై చేస్తే ఎలా ఉండే అవకాశం ఉంది, తర్వాత బ్యాటింగ్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందా? అంటే పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? రాజశేఖర్, ముంబై ఏదైతే వాంకడేష్ స్టేడియం పిచ్ అనేటటువంటి యొక్క పరిశీలన మనం చేసినట్లయితే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఏ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా 200+ స్కోర్ అక్కడ సాధ్యమయ్యేటటువంటి ఒక అవకాశం మనకు కనపడుతుంది. ఎందుకంటే అది చక్కగా ఇది డ్రై వికెట్ అంటే ఫ్లాట్ వికెట్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాట్ మీదికి బాల్ అనేటటువంటి చక్కగా రావడం జరుగుతుంది. కాబట్టి బ్యాట్స్మెన్ మంచి స్కోర్ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా బౌలర్లకి పెద్దగా సహకరించారు. కాకపోతే ఇక్కడ బౌలర్ల నాణ్యతగా బుమ్రా ఉన్నాడు, ఆ వైపున ఇటు వైపున షమి ఉన్నాడు. అంటే వీళ్ళు కనుక మంచి లైన్ లెంగ్త్ తో అంటే ఎక్కడైతే ఒక చమకబారు బాల్ వేస్తే మాత్రం 6 తప్పరు. కానీ మంచి లైన్ లెంగ్త్ తో కనుక బౌలింగ్ చేస్తే కనుక ఇరు జట్లలో కూడా చక్కని బౌలర్స్ ఉన్నారు, చక్కని స్పిన్నర్లు ఉన్నారు, ఆల్రౌండర్లు ఉన్నారు. అటువైపు చూస్తే బుమ్రా, ఇటువైపు చూస్తే షమీతో పాటు ఇటు
స్పిన్నర్లు అభిషేక్ శర్మ కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే ఒక ఆడం చెప్పలేదు కాబట్టి రాహుల్ చహర్ తీసుకోవచ్చు. అటువైపు చూస్తే విఘ్నేష్ పుతూర్ మంచిగా ఆకట్టుకుంటున్నాడు. అలాగే కరణ్ శర్మ మొన్నటి మ్యాచ్ లో అవకాశం ఇస్తే 4 వికెట్లు తీసి మ్యాచ్ వన్ సైడ్ చేశాడు. అంటే ఇక్కడ ఆ కొంత ఎప్పుడైతే మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ అంటే పవర్ ప్లే తర్వాత మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ కొద్దిగా వికెట్ అనేటటువంటిది మందగించి అంటే మొదటి బ్యాటింగ్ చేసే వారికి రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే వారికి ఏమైనా డిఫరెన్స్ చూడొచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే మీరు అన్నట్టు స్కోర్ కూడా ఎస్ఆర్హెచ్ 300 చేస్తుందని మనం అంచనాలు వేసుకున్నాం, తర్వాత పరిణామాలు చూసాం, కానీ మొన్న మళ్ళీ పుంజుకుంది. సో ఇక్కడ ఏమైనా భారీ స్కోర్ ఒకవేళ టాస్ గెలిస్తే ఎవరికి అనుకూలంగా ముందు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉందంటారా? అయితే ఇలాంటి పిచ్ మీద అంటే ఇప్పుడు ఏదైతే వికెట్ మనము ఫ్లాట్ వికెట్ అన్నాము, ఇలాంటి పిచ్ మీద కనుక టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా కనపడుతుంది రాజశేఖర్. ఎందుకంటే టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే ఒక టార్గెట్ అనేటటువంటి వచ్చిన తర్వాత సెకండ్ బ్యాటింగ్ టైంలో ఏమైందంటే కాస్త డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ లో డ్యూ ఫ్యాక్టర్ అంటే ఆ డ్యూ ఫ్యాక్టర్ ఉన్న కారణంగా ఏమంటే బౌలర్ కి బంతి మీద గ్రిప్ దొరకదు. అంటే అనుకున్న రేంజ్ లో బౌలర్ అంటే ఆ స్వింగర్లు గాని, లైన్ లింక్ గాని, యార్కర్లు గాని, లేదంటే తనకు అనుకూలంగా బౌలర్ల దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉంటాయో ఆ అస్త్రాలు వేసే సందర్భంలో ఈ యొక్క మంచు కారణంగా చేతిలో బంతి గ్రిప్ అనేది కోల్పోయి అనుకున్న చోటలా బంతి వేయలేకపోతారు. కాబట్టి అది బ్యాట్స్మెన్ కి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. తద్వారా అతను మంచిగా రెచ్చిపోయి షాట్ ఆడేటటువంటి ఒక అవకాశం ఉంటుంది.